ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చిలుకయ్యింది చిలుకే చటపట పాటయ్యింది చటపట పాట తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా చిలక నువ్వే కావాలి రాగాల నువ్వే కావాలి నాకు రాగాల నువ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది నింగి చిలుకయ్యింది చిలుకే చిలపట పాటయ్యింది పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా చిలక నువ్వే కావాలి రాగాల నువ్వే కావాలి నాకు రాగాల నువ్వే కావాలి. నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా నీ ప్రేమ అనే పంచరాల చిక్కుకొని పడి ఉన్నా కలల కూడా నీ రూపం నన్ను పాప నిన్ను చూడాలని కన్నీరే నువ్వొక చోట నేనొక చోట రాబోయే జనరేషన్ వాళ్ళకి ఆస్తి పాస్తులు ఏముండవు మావా. ఎందుకంటే అది ఎత్తి పెట్టాల్సింది మనమే. మనం ఎత్తి పెట్టాలా వాళ్ళకి ఆస్తి పాస్తులు. మనం ఎత్తి పెట్టే రకమా? ఇప్పుడు ₹1 దొరికితే అది ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి ఎదురు చూసుకునే జనరేషన్ మంది. మనము రాబోయే ఫ్యూచర్ కి మన పిల్లలకి ఆస్తి పాస్తులు ఎత్తి పెడతామా చెప్పండి? వాళ్ళకి మంచి చెడ చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు మామా. ఎందుకంటే వాళ్ళు ఒక ముత్తాతలు తాతలు మనమే అవుతాం. మనం ఎలాంటి వాళ్ళం అంటే అది చేస్తాం అంటే అది కాదురా ఇది చేయరా ఇంకా బాగుతుంది అని చెప్పి ఎంకరేజ్ చేస్తాం తెలుసా. ఇంకా వాళ్ళకి మంచి చెడ్డ చెప్పే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అప్పుడంటే మన తాతోళ్ళు మన తాతోళ్ళు ఏదో అట ఆస్తి పాస్తి ఎత్తి పెడతాం అంటే మన నాన్నోళ్ళ వరకు ఈ జనరేషన్ వరకు కాపాడుకుంటూ వచ్చారు. ఇంకా మన జనరేషన్ లో ఇంకా మనం మళ్ళీ ఆస్తి సంపాదించి అది ఇది చేసేది ఉండదు. ఎందుకంటే ఇంకా మనం ఉంటే కూడా ఇప్పుడే తినేసి కరిగి పెట్టేసే రకం మనం. ఇంకా వాళ్ళకి ₹1 ఉండదు. ఇంకా మనం ఎత్తి పెడతామంటే కూడా అది కూడా ఉండదు. కాబట్టి రాబోయే జనరేషన్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటది. నిజంగా డిఫరెంట్ గా ఉంటది. ప్రియా చిన్న ఛాలెంజ్ రెడీయా? అడుగు. రెడీయా? ఎందుకు ముఖమాల పెట్టుకుని అడుగు. అడిగేవారు కదా అడుగు. ఓకే. ఒక ఫ్లైట్ లో 100 బ్రిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి కింద పడిపోయింది. ఇంకెన్ని ఉన్నాయి? 99 బ్రిక్స్. గ్రేట్. మ్యాథ్స్ లో నువ్వు చాలా గ్రేట్ కదా. ఓకే. ఒక ఫ్రిడ్జ్ లో ఎలిఫెంట్ ని పెట్టాలి అంటే ఏం చేయాలి? ఎలిఫెంట్ ని పీసెస్ చేసి పెట్టాలి. నీ ముఖం. ముందు ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి తర్వాత పెట్టాలి. ఓకే. అదే ఫ్రిడ్జ్ లో జిరాఫీని పెట్టాలంటే ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేసేసి జిరాఫీని పెట్టాలి. ముందున్న ఎలిఫెంట్ ని తీసి పెట్టాలి. ఓకే. ఒక ఫారెస్ట్ లో ఎనిమల్స్ అంతా పార్టీ చేసుకుంటున్నాయి. కానీ ఒక్క ఎనిమల్ మాత్రం రాలేకపోయింది. ఏంటిది అది? లయన్. లయనా? ఎందుకు? ఎందుకంటే అడవికి రాజు సింహం కదా, దాని పిల్లలంటే అందరూ భయపడతారు కదా అందుకే. నీ మోకం. ఇందాక ఫ్రిడ్జ్ లో జిరాఫీని పెట్టారు, అది రాలేకపోయింది. ఓకే. ఆ జిరాఫీకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆ గర్ల్ ఫ్రెండ్ జిరాఫీ రివర్ ని దాటాలి అంటే ఫుల్ క్రోకడైల్స్ ఉన్నాయి, అయినా కూడా రివర్ దాటింది, బతికే ఉంది. ఎలాగా? మేబీ జిరాఫీ బాయ్ ఫ్రెండ్ వచ్చి కాపాడిండొచ్చు కదా. జిరాఫీ బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఉన్నాడు. మరి ఎట్లా? ఎనిమల్స్ అన్ని పార్టీ చేసుకుంటున్నాయి కదా, అక్కడ ఉన్నాయి అన్ని. అయినా కూడా ఆ జిరాఫీ రివర్ దాటి. ఎందుకు నువ్వు నాకు ఫ్రెండ్ అయినావు? అరే అరే మామ, నువ్వు నా గుండెకాయరా. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉండగా మన ఇద్దరం ఫ్రెండ్స్ ఎందుకు ఏమో తెలుసా? ఎందుకు? ఇద్దరికి బ్రెయిన్ లేదు కాబట్టి. तो चलिए शुरू करते हैं. पीछे देखो, पीछे.
ఏరా వాడు అట్లా కూర్చోట్లా కూర్చోన్నాడు. ఏం లేదురా, వాడు లవర్ రిప్లై లేదని చెప్పేసి వాడు అలా అయిపోయాడు. అవునా, పదరా వెళ్ళి వాళ్ళ ఎవరితో మాట్లాడదాం. లవర్ పాడ ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది వీడే. పేర్ని ఇచ్చు కదరా. పాస్వర్డ్ మర్చిపోయినారా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. అవైతున్నట్టున్నా జింబో వల్ల. ఏం పోతావుపా, బొద్దుగా ఉంటేనే క్యూట్గా ఉన్నా నేను. పా అమ్మా, బువ్వ ఏం చేసినావు మా?